హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారి తల్లి చెల్లి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేయదలుచుకున్నారేమో అనిపించింది. ఎందుకంటే తండ్రిని అడ్డం పెట్టుకుని, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 2004 నుంచి 2009 వరకు కొన్ని వేల కోట్లు అక్రమంగా ఎలా సంపాదించాలో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఇంకెవరికి ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలోనే ఎవరికి తెలియదు. అంత గొప్పగా సంపాదించారు. ఆ అక్రమంగా సంపాదించినటువంటి వాటి కోసం ఇప్పుడు కొట్లాట మొదలైంది. అన్న మీదే చెల్లెలు తల్లి యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. పాపం సరే, తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని మనం ఇద్దరం అంటే కుటుంబం అంతా కూడా సంపాదించాం కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ మనకు తెలుసు. ఆడపిల్లకి మగపిల్లకి సపరేట్ చట్టాలు ఉండవు, ఆస్తిలో ఇద్దరికి సమాన వాటా హక్కు ఉంటుంది అని చాలా క్లియర్గా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మామూలుగానే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్సీపీ బ్యాచ్ ఎవరికైనా సరే చట్టాల మీద గౌరవం ఉండదు. చట్టం అంటే వాళ్ళ ఇంటికి ఏదో చుట్టంలాగే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారు. ఇప్పుడు విజయమ్మ గారి గురించి కూడా అదే, షర్మిల గారి గురించి విజయమ్మ గారి గురించి కూడా సోషల్ మీడియాలో, ముఖ్యంగా సాక్షి మీడియాలో డిబేట్స్ పెట్టి ఆవిడ్ని, అలాగే అంటే విజయమ్మ గారిని షర్మిల గారిని తిట్టిస్తున్నటువంటి పరిస్థితి. కమెంట్స్లో అయితే ఇంకా చదవటానికి, కనీసం అవి చూడటానికి కూడా వీలు లేనంత బూతులతో రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన జోలికి వస్తే సొంత తల్లిని చెల్లిని కూడా ఏ రకంగా బండబూతులు తిట్టిస్తారో ప్రత్యేకించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళీ రిపీట్ అవుతున్నటువంటి కనిపిస్తుంది నాకైతే. ఒకసారి విజయమ్మ గారు చాలా క్లియర్గా ఒకసారి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ గురించి ఫస్ట్ చదువుతాను, ఆ తర్వాత సాక్షి టీవీలో ఇచ్చినటువంటి డిబేట్స్లో విజయమ్మ గారిని షర్మిల గారిని ఎలా బెదిరిస్తున్నారో కూడా చూపిస్తాను. ఇకపోతే 2009 రాజశేఖర రెడ్డి గారి మరణం వరకు ఉన్నటువంటి ఆస్తులు కుటుంబ ఆస్తులే, ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదు, అన్ని ఆస్తులు నలుగురు మేనమామలకు సమానంగా పంచాలని వైఎస్ఆర్ ఉద్దేశం, ఇది ఆయన ఆదేశం కూడా, దగ్గర వాళ్ళందరికీ తెలిసిన వాస్తవం ఇది. ఎంఓయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సినవే, అందుకే జగన్ ఎంఓయూ రాశాడు, నిజానికి తనకే తక్కువే రాశాడు. సరస్వతి సిమెంటు, అలాగే సరస్వతి సిమెంట్తో సహా ఎంఓయూలో యలంక ల్యాండ్ కూడా షర్మిలదే ఇచ్చాను, ల్యాండ్ షర్మిలదే, ఇచ్చాను అని చెప్తున్న డబ్బు షర్మిల వాటాకు ఇచ్చిన డిఫెండెడ్ మాత్రమే. ఆస్తుల విషయంలో తన మేనలుడికి మేనకోడలికి ఇప్పటి వరకు అన్యాయం చేశాడు, ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తన తల్లిగా ఆశిస్తున్నాను. ఆస్తుల పంపకం జరగలేదు, ఇప్పుడు చదువుతున్న షర్మిల ఆస్తుల లాంటివి వైఎస్ఆర్ జగన్కి కూడా ఇచ్చారు, అది ఆస్తి పంపకం కాదు. నిజం ఏమిటో నా దేవుడు నా కొడుకుకి కూడా తెలుసు. గోబెర్స్ ప్రచారం చేయటానికి మీరు ఎవరు? మీరు ఎంత కాదన్నా దేవుడు న్యాయమే న్యాయం. అసత్యాలు ప్రసారం మానుకొని వైఎస్ఆర్ భార్యగా చేతులు జోడించి అడుగుతున్నాను, మళ్ళీ సోషల్ మీడియాలో ప్రస్తావించవద్దు, వేడుకుంటున్నా, దేవుని సాక్షిగా నేను రాసిస్తున్న వాస్తవాలివి. ఇట్లు వైఎస్ విజయ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి అంటే అఫిడవిట్ కూడా, అడ్వకేట్తో అఫిడవిట్ 20వ తారీఖు మార్చి 2026 అంటే నిన్న రాసినటువంటి లెటర్ అనమాట ఇది. ఇక్కడ చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఆస్తులు ఇచ్చారో అవన్నీ కూడా ఆఖరికి ఎవరన్నా అవసరమైతే ఈ నెలగో సంపాదించుకుంటున్నాడు కదా. భారతీయ సిమెంట్ అని, సాక్షి మీడియా అని, ఇంకొకటని, సీఎం అయిన తర్వాత మధ్య అన్నిటిలో కూడా చాలా వచ్చాయి కదా. ఆఖరికి చెల్లెలకి ఇవ్వడానికి కూడా ఏడ్చేస్తున్నాడు. అంటే మరి ఇవన్నీ వేసుకుని మెదబడి పెట్టేసుకుని ఆయన ఏం చేసుకుంటాడో నాకు అర్థం కావట్లేదు. మరి ఇదే మాట రేపొద్దున్న ఆయనకి ఇద్దరు కూతుర్లు ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఇదే మాట నా కూతుర్లకి నేను ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు అనేటువంటి మాట మాట్లాడతారా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఇకపోతే సాక్షిలో మాట్లాడుతున్నటువంటి మాటల గురించి మీకు ఒక్కసారి వినిపిస్తాను. చెప్పండి, ఆత్మగౌరవ సమస్యగా చూడరా? ఇప్పుడు మీ సిస్టర్స్ ఉంటారు, వాళ్ళు వచ్చి ఇప్పుడు మీ ఆస్తి అడుగుతారు, ఎప్పుడైనా జరుగుతుందా? నాకైతే అట్లాంటి అనుభవం లేదు, అట్లా జరగలేదు, ఎవరు అడగలేదు కూడా. ఇష్టమైతే ఇవ్వటం ఏంటి సార్? మీరు అంత సీనియర్ జర్నలిస్టు, అంత గొప్ప చదువులు చదువుకున్నటువంటి వ్యక్తి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాజ్యాంగాల్ని మార్చేయమంటారా? ఇష్టంగా ఇవ్వడానికి ఆయన ఎవడు సార్? సంపాదించింది రాజశేఖర రెడ్డి గారి పేరు మీద, అర్థమైందా? రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆస్తిగా మనం చూడొచ్చు. దాన్ని ఇష్టమైతే ఇవ్వటం ఏంటి? ఈయనెవరు ఇవ్వటానికి, పాడేయటానికి? వాళ్ళ హక్కు అది.
ఇంట్లో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఒకేలా చూడాలి, ఒకేలా పంపకాలు జరపాలని చెప్పి కోర్టు ఇస్తున్నటువంటి దాన్ని మీరేంటి సార్ ఇష్టమైతే ఇవ్వటం ఏంటంట? ఏంటి అసలు పద్ధతి? అది మొత్తం రివాజ్కి వ్యతిరేకము. మీరు మాట్లాడేటప్పుడు అంతా కూడా ఏదో రకంగా నేను ఎవరో కొండా రాఘవరెడ్డి గారట. ఓర్వలేనితనం, అది పక్కా ఓర్వలేనితనం. జగన్మోహన్ రెడ్డి గారు, నేను నాకు ఒకసారి ఓర్వలేని తనం అంటే జగన్మోహన్ రెడ్డి గారు సార్. చెల్లెలకి సరే చెల్లెలేదో అడుగుతుంది కదా, నేను జైలుకి వెళ్ళినప్పుడు పాదయాత్ర చేసింది కదా, నేను అధికారంలోకి రావడానికి కష్టపడింది కదా అనేటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా అక్కసుతో వాళ్ళకేంటి ఇచ్చేదని చెప్పి గోడకి అలా గుద్ది బయట పంపిస్తాడు కదా, అప్పుడు తెలీదా పాపం అని? ప్రెస్ కాన్ఫరెన్స్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడినా బాగా గుర్తుంది. ఈ వ్యవహారాలు చేయడం, బిజినెస్ చేయడం నా వల్ల కాదు, పైసలు సంపాదించే పద్ధతి నాకు తెలియదు, మా నాయన నాకు సహకరించుడు, నా కొడుకు నాకు సహకరిస్తుడు, మా నాయన ఉన్న రోజులు మా నాయన్ని మొత్తం బిజినెస్ చేసి నా రాజకీయంగా నాకు ఏమవసరం ఇచ్చిండు, తర్వాత నా కొడుకు చాలా పెద్ద ఎత్తున ఎదిగి నాకు సహకరిస్తుందని మాట ప్రెస్లో చెప్పారు. మా అమ్మ యాదుకుందో లేదో మా ఏమ గారికి అని మాతో కూడా చెప్పారు. సండూర్ పవర్ అసలు ఏ రాష్ట్రం ఇది చూసారా? రాజశేఖర్ రెడ్డి గారు ఆస్తుల్ని అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ రకంగా సంపాదించారో సాక్షి మీడియాలో బట్టబయలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆయన రాజశేఖర్ రెడ్డి గారే స్వయంగా కొండారెడ్డి గారంట, ఆయన పేరంట ఒకసారి మీకు చదువు వినిపిస్తాను. కొండా రాఘవరెడ్డి గారట, అలాగే కొమ్మినేని శ్రీనివాసరావు గారికి, వీళ్ళిద్దరికీ కూడా రాజశేఖర్ రెడ్డి గారు చెప్పారట, నాకు బిజినెస్ చేయటం ఎలాగో రావట్లేదు, ఒక పక్క నా తండ్రి నా కోసం ఏం కావాలో ఆయన అప్పట్లో చేశాడు, ఇప్పుడు నా కొడుకు చేస్తున్నాడు, ఆస్తులను ఎలా సంపాదించాలో నా కొడుకు చేసి చూపిస్తున్నాడు అని చెప్తున్నారనమాట. అంటే తండ్రిని అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు నిక్కచ్చిగా చాలా ధైర్యంగా చెప్తున్నారు. ఇక్కడ చాలా ధైర్యంగా ఓపెన్ గా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే నాకు కనిపించింది. ఇంకా పేటీఎం గాళ్ళు ఇంకా మరి ఏమనాలి వాళ్ళు, సైకో బ్యాచ్ కాక సరే, అరే ఆవిడ సొంత కన్న తల్లయ్యా, జగన్మోహన్ రెడ్డి గారిని కన్న తల్లయ్యా, కనీసం కనికరం లేకుండా బూతులతో అలాంటి రెచ్చిపోతారా? షర్మిల గారు తోడబుట్టినటువంటి చెల్లయ్యా, రాజశేఖర రెడ్డి గారి రక్తం అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్లే కాదు. ఇక్కడ ఎవరు విజయమ్మ గారు, ఆమెను కూడా కంది, షర్మిల గారిని కూడా అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఆయన అయితే ఏమంటున్నారు తెలుసా, కొండా రాఘవరెడ్డి గారట, రేపొద్దున తన్ని తరుముతారు మిమ్మల్ని జాగ్రత్త అని చెప్పి బెదిరిస్తున్నాడు ఆయన. రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని, జగన్మోహన్ రెడ్డి గారి సోదరిని మొత్తం అక్రమంగా తండ్రి ఆస్తిని ఇద్దరికి పంచాల్సింది పోయి ఒక్కటే తీసుకెళ్లిపోతున్నాడు అయ్యా అని చెప్పి వస్తే ఆవిడ్ని పట్టుకుని రేపొద్దున బెదిరించి కొట్టేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇది నిజంగా వీళ్ళ కుటుంబ చరిత్ర. నిజంగా మహానుభావుడు చిరంజీవి గారు మాత్రం చేతులెత్తి దండం పెట్టాలి. ఆయన ఎప్పుడో పెళ్లి చేసి అన్ని కట్న కానుకలు అన్ని ఇచ్చి పంపించేసిన తర్వాత కూడా ఇప్పుడు కోకాపేటలో ఎకరం దాదాపు 100 కోట్ల విలువ చేసేటువంటి ఆస్తిని ఇచ్చినటువంటి వ్యక్తి. నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి. ఆడపిల్లల్ని ఎలా చూసుకోవాలో, అన్నదమ్ముల్ని ఎలా చూసుకోవాలో ఆయనకి నిజంగా వాళ్ళకి పోలికి చెప్పలేం, కానీ నిజంగా గొప్ప వ్యక్తి. ఇప్పటికీ ఆయన సంపాదించినటువంటి ఆస్తిలో, ఇప్పుడు సంపాదిస్తున్నటువంటి ఆస్తిలో కూడా తల్లికి, చెల్లెళ్ళకి, ఆయన తమ్ముళ్ళకి, తోడబుట్టిన వాళ్ళందరికీ కూడా ఇస్తున్నాడంటే ఆయన వీళ్ళేంటండి? అక్రమంగా సంపాదించిన ఆస్తి కోసం కూడా ఇలా రోడ్ల మీదకి వచ్చి కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఆఖరికి సొంత చెల్లికి ఒక ముద్ద పెట్టలేనటువంటి వ్యక్తి సొంత చెల్లికి సరేలే ఇస్తే ఏమవుతుందిలే, నాకు ఎలాగో 2 ఆడపిల్లలే కదా, వాళ్ళకైనా సంపాదించుకుంటారులే, ఫోన్లే ఇవ్వని ఇస్తే ఏం పోతుందిలే అని లేకుండా ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఈ దేశంలో, ఈ సమాజంలో నిజంగా మన దేశంలో పుట్టడమే దరిద్రమేమో అనిపించింది.